దాంట్లో వేసుకుంటే అన్ని పెట్టుకోవడానికి బాగుంటుంది. ఈరోజైతే దోస్తులు అయితే వేస్తున్నానండి. మార్నింగ్ ఉదయాన్ని పూజ చేసేసుకున్నాం. ఒకసారి ఆడవాళ్ళు ఎలా ఉంటుంది మా దేవుడి దగ్గర అయితే మీరు కూడా చూడండి, దండం పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, చదవండి. ఈ రోజు అయితే పూజ అయితే చాలా బాగా చేసుకున్నాను. ఎంత బాగుందో చూసారా. మా దేవుడి దగ్గర చాలా బాగా ఉంది. చూపిస్తాను చూడండి. దగ్గర కూడా పూజ అయితే అయిపోయిందండి. అలా చేసుకున్నారు పూజ. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా బాగా చూడండి. అన్ని కూడా నీట్గా చక్కపెట్టేశాను. ఇప్పుడు ఇంకా ఎలా ఉంటుంది. ఇప్పుడైతే మనం టిఫిన్ అయితే చేయాలండి. టిఫిన్ చేస్తాను. ఇల్లంతా చక్కపెట్టేటప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇవ్వండి మా హౌస్ బ్యాగ్ షీట్లు అన్నీ కూడా చక్కపెట్టేశాను. బ్యాగ్ అయితే పెట్టేశాను. లోపల కూడా ఎలా ఉంటుందండి మా హౌస్ అయితే. ఇంకైతే పంపించి చూపిస్తాను చూడండి. ఇక్కడైతే చదివి పెట్టాను. మా ఇంటికైతే ఒక ముసలమ్మ అయితే వచ్చింది. ముసలమ్మకి బియ్యం ఇచ్చేస్తున్నాను. ప్యాకింగ్ 1 కేజీ బియ్యం ఉంటాయి. పెట్టుకోలేమా చూద్దాం. ఇంకా ఒక అరటిపండు, కొబ్బరి చెక్క, మనకున్నంతలో పెట్టుకోవాలండి. ఎవరైనా వస్తే మనకున్నంతలో పెట్టుకోవాలి. ఎవరైనా వస్తే ఎందుకంటే దేవుడు అవునంటారు కదంటారు చెప్పండి. ఇప్పుడైతే నేను ఇవన్నీ కూడా తీసాను ఫ్రెండ్స్. ఆవిడకి ఇవ్వడానికి తీసుకుంటానికి కావాలంటే తీసుకోకపోతే ఇంకా కాజా పెట్టాలి. అలాగే బియ్యం
తీసుకుంటూ లైట్ చూద్దాం. ఇలా తెచ్చే నేను వేస్తుందా కొంచెం చల్లకి పెడదాం. తీస్తాం. మంచిగా చేయాలి. ఈ కొబ్బరి చెక్కలు ఉంటాయా? దేవుడి కాడ ఏదంటే పట్టుకున్నాయి. లేక వేసుకో. ఇలా తెచ్చే నేను వేస్తుందా ఓ దాంట్లో వేసుకుంటే అన్ని పెట్టుకోవడానికి బాగుంటాయి. ఇంకా వంట అవ్వలేదు లేకపోతే అన్నం పెడుతుంది. పోలే బిస్కెట్లు ప్యాకెట్ పోలే. ఏ ఊరు నుంచి వచ్చారు? దాచారమా? తోటలో డేరా వేసుకున్నాం. మొలిపోతాయి, బియ్యం మొలిపోతాయి. దాంతో పెట్టేసుకోవాలి అలాగే. మనం పెట్టేది ఏముంది, ఆ రెండే కదా. హాయ్ చెప్పు మా ఫ్రెండ్స్కి. ఇలాగా ఇలా చూడు, హాయ్ చెప్పు. ఏమన్నా మాట్లాడతావా? అదేమవుతారండి మా ఫ్రెండ్స్. బెండకాయ బాయ్ చెప్తున్నా. బాయ్ చెప్తుంది. చాలా సాటిస్ఫాక్షన్ అయింది. బాయ్ చెప్తున్నారు. ఓకే. ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది. ఎండ తిరగపోద్దు, ఎండ తిరుగు. ఉదయాన్నే దాంట్లో డబ్బులు ఉన్నా చూసుకో. మొన్న కూడా తిరిగిపోయి ధర్మాస్పటల్లో ఉన్నాను. అవును మరి వెళ్ళాలి, దాడదు కదా. ఉండదు. ఎంతమంది? నలుగురు కొడుకులు ఉన్నారా? పచ్చిపోత వచ్చింది. దొంగన గొలిగళ్ళు అమ్మాయిలు లేరా మరి? అమ్మాయిలు 2 ఉన్నారండి. 3 ఏళ్ళు పోయాలి రా. అంతేలే, ఎవరి కష్టం వాళ్ళదే. ఎవరి సంవత్సరం వాళ్ళే. ఆడపిల్లలు చూస్తారు ఇటు చూడరు బావి. ఒకవేళ ఆడపిల్లలు చూసినా ముగ్గురు చూడనిస్తారు ఇటు చూడనవరు. అల్లుడు అల్లుడే ఎండ పర్వాలేదు. నేనంటే ఎండలో ఉన్నాను తల్లి. నేను ఎండలో తిరుగుతూ అలవాటేలమ్మా. వస్తాను బావి. సరే అమ్మా, బాయ్. వచ్చినప్పుడు అలా కనపడు, అలాగే బావి. ఏమన్నా ఉంటే ఇస్తాను. అలాగే తల్లి. ఆవిడైతే చాలా సాటిస్ఫాక్షన్ అయింది. ఈరోజు ఏంటో నాకు ఉదయం నుంచి కూడా ఎవరైనా వస్తే బాగున్నావు అని అనిపించింది. మళ్ళీ ఏమున్నాయి ఇద్దానికి అనుకున్నాను. ఉన్న అట్టుకోళ్ళు కొబ్బరి చెక్కలు నిన్న శుక్రవారం కదా, మనం ఎలాగా వండుకోము. ఇంకా అందుకనేసి ఒక ఎత్తే లడ్డూలు, ఫ్రిడ్జ్లో ఉన్న లడ్డూలు తీసి పెట్టానని చెప్పుకోకూడదు, నాకు ఇష్టం అలా చెప్పడం. కానీ ఇప్పుడు మీకంటే షేర్ చేసుకున్నానంటే ఆవిడ ముసలావిడైతే చాలా ఎంతో సంతోషపడింది. అందరికీ హాయ్ చెప్పింది చూసారా. ఈరోజు అయితే నేను ఈ ఒక మంచి పని చేశాను. చాలు కదా, మనం ఏవేవి పెట్టగలదు, ఫ్రెష్గా ఉండవగలదు, నిలవే గట్టిగా ఇవ్వకూడదు. ప్లస్ వాళ్ళకి ఎంతో సంతోషపడింది. చూడండి, ఆవిడ ఎంత సంతోషపడిందంటే ఆవిడ కళ్ళలో చూశాను నేను. ఎండమాలని చూడకుండా ఆవిడకి 4 కొడుకులు అంటే ఏకంగా. వీళ్ళు ఏమండి ఎలా అయితే